మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమపై ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్ సహా సిద్దరామయ్య, డీకే శివకుమార్లపై కర్ణాటక రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కంప్లైంట్ చేశారు. అయితే విచారణ గైర్హాజరు అవుతున్నారంటూ వారిపై కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఇటీవలే సిద్దరామయ్య, శివకుమార్లు కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంతో ఇవాళ స్వయంగా రావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక తదుపరి విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమపై ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈ కేసు పూర్వపరాలు ఏమిటి? ప్రస్తుతానికి రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చిందంటున్నారు కోర్టు. రమణ, కొద్దిసేపటి క్రితమే బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఏదైతే గత సంవత్సరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 40% కమిషన్ గవర్నమెంట్ బసవరాజ్ బొమ్మ ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి బీజేపీ కార్యదర్శి ఆయన మీద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే సీఎం సిద్దరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోర్టుకు హాజరై బెయిల్ పొందిన నేపథ్యంలో ఇవాళ రాహుల్ గాంధీ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితమే ఆయన బెంగళూరు చేరుకున్నారు. సిటీ సివిల్ కోర్టులో హాజరు కూడా కావడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఇప్పుడే ఏదైతే జూన్ 30కి కోర్టు వాయిదా వేసింది. ఆయనకి జామీన్ కూడా కొద్దిసేపటి క్రితమే లభించింది. ఆయన జామీన్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో పిసిసి కార్యాలయానికి కూడా వెళ్తున్నారు. అక్కడ ఇటీవల గెలిచినటువంటి పార్టీ ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ వెంట రణదీప్ సుర్జేవాలాతో పాటు సిద్దరామయ్య, డీకే శివకుమార్, అదేవిధంగా కొంతమంది మంత్రులు ఆయన ఫాలో అవుతున్నారు.